శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పుట్టినదాదిగా పుడమినే చేసిన పాపంబులేమని పలుకువాడా, ఎరిగినవే లెక్కకెక్కువగా నుండే ఎరుగగ చేసిన వెన్నికలవో, మదికి తోపదు నాదు మనవిని గైకొని శమనునికడ చర్చ జరుగకుండా, దాసుని నేరంబు దండంబుతో సరి చేయుము ఇర్వురమును చేసినట్టిదేమో అయినది. జన్మరాహిత్యమీవు చేసినను ఏను పాపంబు చేయబోను. సాంద్ర కరుణాలవాల విశాలశీల భక్త జనజాలలోల గోపాల బాల. ఓ గోపాలకృష్ణమూర్తి, పుట్టినదాదిగా పుడమినే చేసిన పాపంబులేమని పలుకువాడా, నేను పుట్టినది మొదలుగా ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు ఎన్నని చెప్పమంటావయ్యా? ఎరిగినవే లెక్కకెక్కువగా నుండే ఎరుగక చేసిన వెన్నికలవో. నాకు తెలిసి ఇది తప్పు అని తెలిసి చేసినటువంటి పాపాలే లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక తెలియకుండా ఎరుగక చేసిన వెన్నికలవో, తెలియక చేసిన పాపాలు ఎన్నున్నాయో మదికి తోపదు. అవేవి కూడా నా మనస్సుకి తెలియదు, నాకు జ్ఞాపకం లేవు, నేను లెక్క కట్టలేను. నాదు మనవిని గైకొని శమనునికడ చర్చ జరుగకుండా, నా మనవిని విని దయచేసి నా మొరాలకించు, నా ప్రార్థనలు విని శమనునికడ చర్చ జరుగకుండా, యమధర్మరాజు దగ్గర చర్చ జరగకుండా నేను ఎన్ని పాపాలు చేశానో చిత్రగుప్తునితో ఆయన విచారిస్తున్నప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అన్ని పాపాలు చేశాను కనుక ఆ యమధర్మరాజు దగ్గర నేను చేసిన పాపములను గురించిన చర్చ జరగకుండా, దాసుని నేరంబు దండంబుతో సరి, ఈ దాసుడు చేసినటువంటి నేరాలన్నీ కూడా నిన్ను ప్రాధేయపడి నీకు శరణాగతున్నయి వేడుకుంటున్నాను. ఈ నమస్కారాలు స్వీకరించి నన్ను కనికరించి ఆ పాపములన్నిటినీ కూడా తొలగించు, ఆ పాపములన్నిటినీ కూడా ప్రక్షాళన చెయ్యి. చేయుము ఇర్వురమును చేసినట్టిదేమో అయినది. ఈ తప్పులో భాగం ఇద్దరిది కూడా, నాది మాత్రమే కాదు. ఎందుకనంటే నాకు అంతటి సద్బుద్ధిని జ్ఞానాన్ని నువ్వు ఇవ్వలేదు కనుక నేను పుట్టినదాదిగా ఇన్ని తప్పులు చేయాల్సి వచ్చింది. దీంట్లో నీ తప్పు కూడా ఉన్నది. చేయుము ఇర్వురమును చేసినట్టిదేమో అయినది. అయిందేదో అయింది, ఇద్దరం చేశాం తప్పులు. నేను ఇన్ని తప్పులు చేయటానికి కారణం ఏమిటంటే నువ్వు చేసిన మొదటి తప్పు. నాకు బుద్ధి జ్ఞానం అనేటువంటిది పెట్టకుండా పుట్టించావు. ఆ బుద్ధి జ్ఞానమే నాకు దృఢంగా ఉంటే ఈ తప్పులు చేసేవాడిని కాదు. కనుక నా తప్పులు నేను చేశాను, నీ తప్పు నువ్వు చేశావు గనక ఇద్దరం చేసింది ఏదో అయిపోయింది. చేయుము ఇర్వురమును చేసినట్టిదేమో అయినది. జన్మరాహిత్యమీవు చేసినను నేను పాపంబు చేయబోను. కనుక ఈ మహాపాపిని అనుగ్రహించి నా పాపములన్నిటినీ కూడా తొలగించి నాకు జన్మరాహిత్యాన్నివ్వు. నేను చేసిన తప్పులకి ఎవరినైనా సరే బాగా తప్పు చేసినటువంటి వాడికి శిక్ష ఏమిస్తారంటే, వాడిని మళ్ళీ నీ మొహం చూపించకు అని వాడిని దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారు. అట్లాగే ఈ భూలోకంలోకి నేను రాకుండా నన్ను బహిష్కరించు, నాకు జన్మరాహిత్యం అనేటువంటి దాన్ని నువ్వు ఏర్పాటు చేస్తే నేను పాపంబు చేయబోను. ఇక నేను పాపం చేసే అవకాశమే ఉండదయ్యా అంటూ చమత్కారంగా తాను చేసినటువంటి తప్పులను పాపములను శ్రీకృష్ణ పరమాత్మకు నివేదిస్తూ అందుకు బాధపడుతూ పశ్చాత్తాపంతో ఈ పాపములన్నీ చేయటానికి నాకు సరైనటువంటి బుద్ధి జ్ఞానము లేకపోవటమే, నువ్వు ఆ బుద్ధి జ్ఞానాన్ని దృఢంగా ఇవ్వు, ఈ పాపములన్నిటి నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యి. కృష్ణం వందే జగద్గురుం.